హాయ్ హలో సౌజన్య సలీం ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను వచ్చేసి ఇది గోదావరి పండుగప్ప అంటారు కదా, పండుగప్ప చేపతోటి కర్రీ రెడీ చేస్తున్నాను అనమాట. దీనికి ముందుగా నేను ఉప్పు, కారం, పసుపు, నూనె వేసి మంచిగా ఇలాగా కలిపి పెట్టి 1/2 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దీంట్లోకి ఏమేమి మసాలా వాడతాను, ఎలా రెడీ చేస్తానండి అనేది క్లియర్ కట్గా 1 by 1 చూపిస్తాను. చూద్దాం రండి. దానికోసం ముందుగా నేనైతే కొంచెం అంతా ధనియాలు, చెక్క, లవంగాలు ప్లస్ కొన్ని గసగసాలు చిన్న ఆకు వేసానండి. ఇది గసగసాలు జస్ట్ ఒక 1/2 స్పూన్ వేసాను. ఇవన్నీ లైట్గా దూరగా వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్న నూనె వేసుకున్నానండి. ఒక ఆనియన్, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక పచ్చిమిర్చి అన్నమాట వేసుకున్నాను. ఫ్రెష్గా అల్లం పేస్ట్ పట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి. ఆల్రెడీ చేప కలిపేటప్పుడే వేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి. ఆల్రెడీ పసుపు కూడా వేసాను, కొంచెం చూసి వేసుకోండి. కలిపేసుకున్నాను. చింతపండు బాగా పెద్ద సైజు, లెమన్ సైజు అంతా చింతపండు తీసి నానబెట్టి పెట్టుకున్నానండి, చూపిస్తున్నాను అది కూడా. ఇప్పుడు మనకి అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ నేను కొంచెం చిన్న ముక్క ఉండే, అందుకోసమని కొంచెం ఆనియన్ కూడా వేసాను. అంటే ఇది నాన్ వెజ్ చేసేటప్పుడు ఫ్రెష్గా పట్టు పెట్టుకుంటానండి. ఆల్రెడీ ఇది నేను ఎప్పుడు పెట్టుకుని ఉంటాను అనమాట. అల్లం పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అది ఇన్స్టెంట్ కర్రీ రెడీ చేసేటప్పుడు వేస్తాను అనమాట. ఇలా నాన్ వెజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను అప్పుడప్పుడు ఫ్రెష్గా పట్టుకొని వేసుకుంటాను అనమాట. నెక్స్ట్ కారం అండి. 1 స్పూన్ ఆల్రెడీ వేసాను, అది చూసి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు మనము చింతపండు పులుసు వేసుకున్నాము. నెక్స్ట్ చింతపండు పులుసు అండి. పెద్ద లెమన్ సైజ్ అంత తీసుకున్నాను అన్నమాట చింతపండు పులుసు. ఇప్పుడు చింతపండు బాగా మసలాకనే మనం మసాలా వేసుకున్నాము. మసాలా చూపించాను కదా మీకు నేను, అదే మసాలా అండి. పట్టు పెట్టుకుని ఉన్నాను అనమాట అది. ఇప్పుడు మనము బాగా మసలాక అప్పుడు మసాలా వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా మసులుతూ ఉన్నప్పుడు మనం ముందుగా పట్టు పెట్టుకున్నాం కదా, మసాలా వేసుకున్నాము. మసాలాను ఒక్కసారి బాగా కలిపేసి ఇప్పుడు మనం ఫిష్ ముక్కలు వేసేసుకున్నాము. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది ఫిష్ కర్రీ అనేది. పండుగప్ప చేప అన్నమాట ఇది. రెండు చేపలండి ఇవి, 2 చిన్న చేపలు అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ప్రాపర్గా కలుపుకుందామండి. కలిపి ఆల్రెడీ చేపలో మనకి కారం, అది ఉప్పు అన్నీ ఉన్నాయి. చూసి ఒక మంట తెరలేకనే అప్పుడు ఉప్పు అయి చెక్ చేసుకోండి, కారం ఉప్పు అప్పుడు వేసుకోండి, ఇప్పుడే వేయపాకండి. ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను. ఒక మంట తెరలేక అప్పుడు నేను చెక్ చేస్తానండి. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దామండి. 5 minutes అయిపోయింది. ఇప్పుడు ఉప్పు, కారం మనకి ఏమైనా తక్కువగా ఉంటాయేమో చెక్ చేద్దాం. కారం అంతా సరిపోతుందండి, ఓన్లీ సాల్ట్ మాత్రం పడుతుంది, వేస్తాను. సాల్ట్ వేస్తున్నానండి, బాగానే పడుతుంది సాల్ట్. ఇప్పుడు ఒకసారి ప్రాపర్ కలిపేద్దాం. ఇంకా కలిపేది అవసరం లేదనమాట. ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టేసి ఇంకా పూర్తి మీడియంలోనే బాగా ఒక 15 minutes దాకా ఉడికినిద్దామండి. మూత పెట్టేస్తున్నాను. 15 minutes తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఒకసారి మూత చెక్ చేద్దామండి. 15 minutes దగ్గర అయిపోయింది. ఇప్పుడైతే మనము కొత్తిమీర, కరివేపాకు వేసేసుకున్నాము. కరివేపాకు కొంచెం పచ్చిది పైనకించి వదిలేస్తున్నాము. బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. మీకు కావాలంటే ఇంకా చిక్కగా కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం నీళ్ళు తక్కువ చేసుకుంటే సరిపోతుంది.
పండుగప్ప చేప రెడీ అయిపోయింది. గోదావరి పండుగప్ప చేప అనమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, గోదావరి పండుగప్ప చేప అనమాట ఇది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.